అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ జిల్లాకి, నల్గొండ జిల్లాకి కూడా గోదావరి నదీ జలాలను తరలించేటటువంటి ఉద్దేశంతో అనేక ప్రభుత్వాలు ప్రయత్నం మీదట ఈనాడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గోదావరి జలాల్ని ఖమ్మం భూభాగానికి తీసుకెళ్తున్నాం. ఈ ప్రాంతంలో పినపాక, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో కావలసినటువంటి డిస్ట్రిబ్యూటర్లు కానీ, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఇరిగేషన్ సమస్యలకి పరిష్కారం చేసుకుంటూ ఆ కాలువల నిర్మాణం పూర్తి చేసి వచ్చే సంవత్సరం నీళ్లు ఇవ్వాలి. అదేవిధంగా జాతాలకుంట టన్నెల్ని పూర్తి చేసి సొత్తుపల్లి ట్రంక్కి సుమారు 2 లక్షల ఎకరాలకి నీళ్లు వెళ్లే అవకాశం ఉంది. ఆ టన్నెల్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జోలూరుపాటు టన్నెల్ పూర్తి చేసి పాలేరు రిజర్వాయర్కి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యలో టన్నెల్స్ తోటి పాటు భూసేకరణ, అదేవిధంగా అటవీ అనుమతులు, అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇంకా మిగిలిన్నాయి. కేవలం 30-35% పనులు పూర్తయినాయి. మిగతా పనులు పూర్తి చేయాలంటే ఇరిగేషన్ మంత్రితో పాటు సాక్షాత్తు ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఈ యొక్క ప్రాజెక్టు వివరాలు తెలియజేసి ఈ ప్రాజెక్టుకు కావలసినటువంటి నిధులు సమీకరించి జిల్లా యంత్రాంగం 2 జిల్లాలు కలిసి ఉమ్మడిగా అన్ని డిపార్ట్మెంట్లని అనుసంధానం చేసుకుని ఈ పనులు పూర్తి చేసి ఈ యొక్క రైతాంగానికి ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలను సస్యశ్యామలం చేసేటటువంటి గోదావరి జలాల్ని ఈ రోజు సాధించుకునేటటువంటి శుభ సందర్భం రేపు స్వాతంత్ర దినోత్సవం. అదే రోజు ముఖ్యమంత్రి గారి వాగ్దానం 2 లక్షల లోపు రుణాన్ని రైతులకి రుణమాఫీ చేయాలని. అది కూడా ఖమ్మం గడ్డ మీద నుంచే వైరా రిజర్వాయర్ పరివాహక ప్రాంతమైనటువంటి వైరా పట్టణం నుంచి పెద్ద బహిరంగ సభని నిర్వహించబోతున్నారు. అది రైతు పండగ. స్వాతంత్ర దినోత్సవంతో పాటు ఈ రైతు పండగ ఒక పక్క సాగుకి జీవం, అంటే జలాలు వస్తున్నాయి, కృష్ణా నీళ్లు వస్తున్నాయి, గోదావరి నీళ్లు కూడా వైరాకు వస్తున్నాయి. ఈ 2 నదుల యొక్క అనుసంధానం, సంగమం అయ్యేటటువంటి ప్రాంతంలో రేపు రుణమాఫీని తలపెట్టాం. 31,000 కోట్ల రుణాన్ని మాఫీ చేసేటటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. ఒక ముఖ్యమంత్రి ఇంత పెద్ద నిర్ణయాన్ని, సాహసోపేతమైన నిర్ణయాన్ని, ఆర్థికపరమైన ఇబ్బందులున్నా, అనేక అవసరాలున్నా, అనేక కష్టాలున్నా రైతాంగానికి ఇచ్చినటువంటి మాటని నిలుపుకోవటం కోసం స్వాతంత్ర దినోత్సవం రోజుకి 2 లక్షల రుణమాఫీని చేస్తాను అని చెప్పినటువంటి మాటని నిలబెట్టడం కోసమే ఈ రోజు వైరా బహిరంగ సభని రైతుల సమక్షంలో జరపబోతున్నాం. కాబట్టి నా జీవితానికి కూడా ఇది ఒక ఆనందం ఇచ్చేటటువంటి దినం. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండటం, నా రైతులకి రుణమాఫీ కావటం, అదేవిధంగా నా రైతులకి నీళ్లిచ్చేటటువంటి శుభ సందర్భం నా జీవితంలో నేను మర్చిపోలేను. నా రాజకీయ కోరిక, నా జీవిత కోరిక, ఖమ్మం జిల్లా ప్రజల యొక్క చిరకాల కోరిక గోదావరి జలాలు ఈ యొక్క బీడు భూములకు వస్తున్నాయంటే ప్రతి రైతు గుండె ఉప్పొంగి ఆయన భరోసాతోటి వ్యవసాయం చేసుకునే పద్దతికి తెలంగాణ రాష్ట్రం ఈ రోజు శ్రీకారం చుట్టింది. దానికి ఆ శ్రీరామచంద్రుడికి, ఆ సీతమ్మ తల్లికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.